బొత్స గారు, కౌన్సిల్ ఎల్ఓపి అంటే మేధావి అనుకున్నాం. కేజీకి లీటర్కి తేడా తెలిసి కూడా భక్తులను నీ నటనతో బొంకుడుతో బోల్తా కొట్టించడానికి కష్టపడుతున్నావని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. టీవీ9 స్క్రోలింగ్ లో మీరు వేసిన ప్రశ్న చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎమ్మెల్సీగా, మాజీ మంత్రిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఇప్పుడు కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా ఉండి కనీసం 10వ తరగతి పిల్లాడికి తెలిసిన సాంద్రత, స్పెసిఫిక్ గ్రావిటీ లెక్క కూడా తెలియదంటే అది మీ అజ్ఞానం. లేదు తెలిసి కూడా మీరు ఇలా అబద్ధాలు ఆడుతుంటే అది రాష్ట్రానికి అవమానం. మీరు ప్రస్తావిస్తున్న ఆ బిల్లులో ఉన్నది లీటరు ధర, కేజీ ధర కాదు. మీరు యావత్తు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తూ దాస్తున్న అసలు లెక్కలు ఇవే. నెయ్యి సాంద్రత నీటి కంటే తక్కువ ఉంటుంది, 0.905 గ్రామ్స్. అంటే 1 కేజీ నెయ్యి సుమారు 1.11 లీటర్ల పరిమాణానికి సమానం. మీరు పట్టుకొచ్చిన బిల్లులో లీటర్ ధర 560 రూపాయలు జిఎస్టీ లేకుండా. దీనిని కేజీలోకి మారిస్తే అది సుమారు 621.60 రూపాయలు అవుతుంది. ఇక అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ టెండర్ ఖరారు చేసిన సమయంలో జిఎస్టీ 12% ఉంది. ఆ లెక్కన చూస్తే కేజీ ధర జిఎస్టీ లేకుండా 621.60 పైసలు, 12% జిఎస్టీ 74 రూపాయల 59 పైసలు. మొత్తం ధర 621.60 పైసలు ప్లస్ 74 రూపాయల 59 పైసలు కలిపితే 696.19 పైసలు. బొత్స గారు, మీరు చూపిస్తున్న డైరీ నెయ్యే టెండర్ సమయం నాటి లెక్కల ప్రకారం కేజీ 696 పడుతుంటే టీటీడీ కేవలం 658 రూపాయలకి నాణ్యమైన నెయ్యిని సేకరిస్తోంది. అంటే మార్కెట్ కంటే తక్కువ ధరకే వస్తోందని మీరే నిరూపించారు. ఈ స్వల్ప వ్యత్యాసం ట్రాన్స్పోర్ట్ పూణే నుండి తిరుమలకు ప్యాకేజింగ్ ఖర్చుల వల్ల వస్తుందని అర్థం చేసుకోవడానికి రాకెట్ సైన్స్ అక్కర్లేదు. కనీస ఇంగిత జ్ఞానం ఉంటే చాలు. 2024 నుండి నందిని డైరీని టీటీడీ తప్పించిందని మీరు అడ్డగోలుగా ప్రచారం చేశారు. కానీ వాస్తవాలు మీ అబద్ధాలను చెంపదెబ్బ కొడుతున్నాయి. గత 7 టెండర్లలో 4 టెండర్లను దక్కించుకున్న నందిని డైరీనే.